టర్కీ నాటో దేశం, యూరోపియన్ యూనియన్కి మిత్రదేశం, అమెరికాకి సన్నిహిత దేశం, రష్యాతో కూడా సన్నిహితంగా ఉంటుంది. మతపరమైన పిచ్చలో మాత్రం ఖలీఫా రాజ్యం కావాలని కోరుకునే దేశం, దానికి అధ్యక్షుడైనటువంటి ఎర్డోగన్ తనకి తానే ఖలీఫానని ఫీల్ అయ్యేటటువంటి వాడు. తాజాగా ఇజ్రాయెల్ హమాస్ వార్లో హమాస్ వాళ్ళతో చర్చలు జరిపాడు. కానీ అతని పరిష్కారం హమాస్ వాళ్ళు ఒప్పుకోలే, హమాస్ వాళ్ళ పరిష్కారం అతనికి నచ్చలేదు. బట్ ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం ఆపేసేయమన్నాడు. బందీల సంగతి ఏం చెప్పట్లా, అలాగే ప్రతీకారానికి సంబంధించి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా యుద్ధం చేస్తున్నది కాబట్టి ఇజ్రాయెల్ మీద ఆంక్షలు, వ్యాపార వాణిజ్య ఆంక్షలు, టర్కీ నుంచి ఎలాంటి ఎగుమతులు దిగుమతులు చేసుకోం, దాంతో వ్యాపార సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నాం అని ముస్లిం ఓట్ల కోసం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. సంస్కారయుతం కానటువంటి, బాధ్యత లేనటువంటి రాజకీయం చేయడం టర్కీకే చెల్లిందని విమర్శించారు.